హాయ్ అందరికీ. ఈరోజైతే చికెన్‌తో ఒక 3 ఐటెమ్స్ చేశాను. ఈ 3 ఇంట్లో అందరికీ ఫేవరెట్. ఈరోజు హాలిడే అనమాట స్కూల్‌కి. వర్షం పడతాంది బాగా ఇక్కడ. చల్లగా ఉంది క్లైమేటు. సరే చికెన్ చేద్దాము తింటుంది కదా అనేసి ఈరోజు చికెన్ చేశాను. ఈ పీసెస్ అయితే కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను. ఎందుకంటే కేఎఫ్‌సీ చేద్దామనేసి. ఇక చూసారు కదా లెగ్ పీసెస్ అలాగే వింగ్స్ తీసుకున్నా. తర్వాత ఇక్కడ లాలీపాప్ లాగా కట్ చేయించాను. అంటే షాప్లోనే వాళ్ళు అడిగితే కట్ చేసి ఇస్తారు ఈ విధంగా నీట్గా. మనం ఇంటి దగ్గర కొంచెం బాగా వాష్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ కొంచెం చిన్న పీసెస్గా కట్ చేశాను కదా, అది ఫ్రై కని పెట్టాను. ఇంట్లో రసం చేశాను, దానికి బాగుంటుంది అనేసి. మొత్తం 1.5 కిలో చికెను. ఇక్కడైతే పసుపు ఈ రెండింటికి వేసుకుంటున్నా. కారం అయితే ఈ మూడింట్లో వేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా వేసుకోండి. సాల్ట్ అయితే మూడిట్లో వేసుకుంటున్నా. ఇదే విధంగా కొద్ది కొద్దిగా. ఇక్కడ చూసారు కదా కేఎఫ్సీలో అయితే సాల్ట్ తక్కువ వేసాను పెద్ద పీసెస్లో. ఎందుకంటే మళ్ళీ మనం లాస్ట్లో పిండిలో వేస్తాం మైదా పిండిలో, అందుకనేసి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు మూడిట్లో వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు అయితే ఫ్రైకి మాత్రమే వేసుకున్నాను, ఫ్రై కాదు. చికెన్ పకోడా కనిపెట్టాను కదా లెగ్ పీసెస్, వాటిలో. పెరుగు అయితే ఈ రెండిట్లో వేసుకున్నాను. అలాగే ఈ చికెన్ పకోడీకి మాత్రం ఎక్కువ వేసుకున్నా, ఆ రెండింటికి మాత్రం ఎక్కువ వేసుకోలేదు. ఇక్కడ గరం మసాలా ఒక 1/2 స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. తర్వాత ఆచి చికెన్ పకోడీ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఈ చికెన్ పకోడీకి అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిరియాల పౌడర్ కూడా అంతే, ఒక 1/2 స్పూన్ అలా వేసుకున్నాను మూడిట్లో. అంతేనండి. ఇక్కడ లెమన్ నేను ఇలా స్టోర్ చేసుకుంటానని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను. దీన్ని మాత్రం వేసుకున్నాను ఫ్రైకి, ఈ రెండిట్లో వేసుకోలేదు. పెరుగు వేసాను కాబట్టి లెమన్ వేయలేదు. ఇక్కడ పీసెస్ అన్నిటికీ ఆ ఉప్పు, కారము, గరం మసాలా అవన్నీ పట్టే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కనీసం అంటే ఒక 2 నిమిషాలనే ఈ విధంగా మసాజ్ చేసినట్టు కలపండి. అప్పుడే ఆ ముక్కలకి ఆ పులుపు, ఉప్పు అనేది, కారము బాగా పడుతుంది. దీన్ని ఒక 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి, అప్పుడే సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ ఫ్రైకి ఇవన్నీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నా. చాలా సింపుల్గా చేస్తాను ఈరోజు ఫ్రై. తర్వాత ఈ పకోడీకి అదే లాలీపాప్, వీటిని అన్నిటినీ ఈ విధంగా కలుపుకోండి. ఆ ముక్కలకి బాగా పట్టాలి. ఇక్కడ కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఈ పకోడీకి అయితే క్రిస్పీగా వస్తాయి. అలాగే ఆ మసాలా అనేది కూడా బాగా పడుతుంది విడిపోకుండా ఆయిల్లో. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఆ షేప్ కానీ. అలాగే ఆ మసాలా అంతా నీట్గా పట్టే విధంగా కలుపుకోండి. వీటిని చూస్తుంటే వెంటనే చేసేయాలనిపించింది, కానీ ఒక 1/2 అవర్ అయినా అలాగ ఉంచితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నా చికెన్ ఫ్రై. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. చెక్క, 2 లవంగాలు, యాలక ఇందులో వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నాను పెద్ద సైజ్ది. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా వేసుకున్నాను. ఈ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్కి. ఇక్కడ అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా కట్ చేసి వేయండి చాలు. ఇదంతా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాను అంతే. తర్వాత ఇక్కడ ఈ మసాలాలంతా కలిపి పెట్టాను కదా చికెను, ఇందులో వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఈ చికెన్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఒక 5 నిమిషాలలా ఆ సాఫ్ట్గా వస్తుంది ఆ ముక్క కూడా. లేదంటే మనం ఎంత ఉడికించినా కూడా ఆ పీసెస్ అనేది కొంచెం నారలాగా వస్తుంది. ఇక చూసారు కదా కొద్దిగా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఏదన్నా ఆచి చికెన్ మసాలా అలాంటివి అయితే ఒక స్పూన్ వేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఈ పొడి వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేస్తాను, లేకపోతే అది మాడిపోతుంది కదా పొడులు అనేది. తర్వాత ఆ ముక్కలు మునిగే వరకే వాటర్ తీసుకోండి, ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కొద్దిగా తీసుకోండి. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా ఉడికించండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారంటే కొద్దిగా చూడండి వాటర్ అనేది కూడా కొద్దిగా తగ్గుతూ వచ్చింది. కర్రీ కూడా కొంచెం చిక్కబడింది. మీకు కావాలంటే ఈ టైంలో కూడా ఆఫ్ చేయొచ్చు స్టవ్. ఈ విధంగా ఉంటే కూడా బాగుంటుంది, కొద్ది గ్రేవీ లాగా. లేదు కొంచెం డీప్ ఫ్రై కావాలంటే
ఇంకొద్దిసేపు ఫ్రై చేస్తే చాలు. ఇక్కడ కొత్తిమీర కొంచెం వేసుకొని ఇంకొకసారి ఇలా కలుపుకోండి. కొత్తిమీర అయితే నేను కొంచెం ఎక్కువగా వాడతాను ఏ కర్రీలో అయినా సరే. ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది నాకు. ఇక చూసారు కదా! అంతే, చాలా సింపులు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వీటికి టైం కూడా ఏమి ఎక్కువ పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్‌లో చికెన్ ఫ్రై చేసేయొచ్చు. చూసారు కదా! ఇది రసంకైతే చాలా బెస్ట్ కాంబినేషను. ఇప్పుడు నేను కేఎఫ్‌సి చేస్తున్నా. ఇక్కడ మైదా ఒక కప్పు తీసుకున్నాను. అలాగే అందులో కార్న్ ఫ్లవర్ కూడా ఒక 3 స్పూన్స్ అలా తీసుకున్నాను. దీనికి సమానంగా తీసుకోండి. అలాగే కొద్దిగా సాల్టు, ఇక్కడ మిరియాల పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా, మరీ ఎక్కువ వద్దు. ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పిండిలో ఈ విధంగా అనుకోవాలి. దీనికి బాగా ఈ విధంగా పట్టే విధంగా అనుకోండి. మీకు ఎక్కువ లేయర్స్ లాగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా పిండి పట్టేలాగా అనుకోండి. తర్వాత ఈ చల్లని నీటిలో ఒక హాఫ్ మినిట్ అలా వదిలేయండి. తర్వాత ఇలా తీసి మళ్ళీ అదే పిండిలో మళ్ళీ ఆ పిండి మొత్తం దానికి పట్టే విధంగా ఈ విధంగా అనుకోవాలి. ఇక్కడ మైదా కాబట్టి నేను కొద్దిగా అనుకుంటున్నా. మీకు ఎక్కువ లేయర్స్ రావాలంటే పిండి కొంచెం ఎక్కువగా దీనికి పట్టే విధంగా అనుకోండి. తర్వాత దీన్ని ఒకసారి దులిపినట్టు ఇలా అనుకోవాలి. అప్పుడు ఎక్స్ట్రా ఏదైనా ఉంటే పడిపోతుంది. ఇక చూసారు కదా! మొత్తం పీసెస్ని నేను ఇదే ప్రాసెస్లో చేస్తున్నా. ఫస్ట్ ఇలా అనుకొని తర్వాత చల్లని నీళ్ళలో ఒక హాఫ్ మినిట్ అలా పెట్టేసి తర్వాత తీసి మళ్ళీ రెండోసారి ఈ పిండిలో కొంచెం ఎక్కువగా పిండి పట్టే విధంగా చేసుకున్నాను. చూసారు కదా! మొత్తం ఇవన్నీ ఇలా చేసుకున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది మరీ ఎక్కువ వేడవ్వకూడదు. నార్మల్గా వేడైనప్పుడు వేసుకోండి. ఇదే విధంగా స్లోగా వేయండి ఒక్కొక్కటి. ఎందుకంటే ఎక్కువ వేడైతే పైనంతా మాడిపోతుంది కానీ లోపల అస్సలు కుక్ అవ్వదు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, కానీ అలా చేస్తేనే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా ఫ్రై చేశాను. ఇక్కడ చాలా బాగా వచ్చినాయి లేయర్స్ లాగా. చెప్పాను కదా, మీకు ఇంకా కొంచెం కావాలంటే పిండి కొంచెం ఎక్కువ పట్టేట్టుగా చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఈ పీసెస్ని ఈ విధంగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ లాలీపాప్ని అయితే ఈ విధంగా ఉంటేనే కొంచెం షేప్ అనేది అలా ఉంటుంది. చూసారు కదా! 1 నిమిషం పట్టుకుంటే చాలు, అలా ఉండిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కొంచెం పెద్ద పీసెస్ కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. అప్పుడే బాగా కుక్ అవుతుంది. మా ఇంట్లో అయితే ఇది అందరికీ ఫేవరెట్. టేస్ట్ అంత బాగుంటుంది. బయట హోటల్ ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలాగే ఉంటుంది. కానీ వాళ్ళకన్నా మనం నీట్గా చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఇవంతా ఇంట్లో అయితే నీట్గా చేసుకుంటాం కదా. ఇక చూసారు కదా, ఈ విధంగా రావాలి కలరు, అప్పుడే బాగా ఫ్రై అయినట్టు. నేనైతే ఇలా చేస్తాను. తర్వాత మిగిలినవి కూడా ఇలాగే చేశాను. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా కొద్దిగా తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక చూసారు కదా, ఈ చికెన్తో నేనైతే ఈరోజు 3 ఐటమ్స్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రతిదీ ఇంట్లో అందరికీ నచ్చింది. ఎలాగో హాలిడే కాబట్టి తృప్తిగా కూడా తినేసినారు. మీరు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.